కాలంలో జరగబోయే ప్రతి సన్నివేశాన్ని ఈ గ్రంథంలో ఆయన రాసించాడు. ఇది పద్మాసు ద్వీపంలో మరి యోహాను భక్తుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని రాసించాడు. ప్రత్యక్షత, ప్రకటన. చాలామంది ప్రకటన అంటే పెళ్లి ప్రకటన తెలిసేమో కదండి, ఈ ప్రకటన తెలియదేమో. ఈ ప్రకటన ఏంటంటే దేవుడు జరగబోయే విషయాల్ని, అంటే భవిష్యత్ కాలంలో మానవాళ్లకు సంభవించే విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో రాసించాడు. మన ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, మనుషులు ఎలా ఉంటారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, జీవితాలు ఎలా ఉంటాయి, కుటుంబాలు ఎలా ఉంటాయి, సంఘాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గురించి, ప్రభు రాకడ ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది, తర్వాత వెయ్యేండ్ల పరిపాలన ఎలా ఉంటుంది, తర్వాత దేవుని యొక్క రాకడ, నూతన ఆకాశం నూతన భూమి, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనే విషయాన్ని గురించి కూలంకుషంగా చక్కగా దేవుడు ముసుగు లేకుండా చెప్పాడు. దాన్నే ప్రత్యక్షత అంటాం. అంటే రెవల్యూషన్ అనే మాటకి అర్థం ఏంటంటే ముసుగు తీయట, అన్వెయిల్ అని వాడతాం అనమాట. అన్వెయిల్ అనే మాట మనము ఆ పిల్లల్ని ఉపయోగిస్తాం. అంటే ముసుగు తీసి సరిగ్గా చూసే విధానాన్ని అన్వెయిల్ అంటాం. అంటే వేలు ఉంటుంది, దాన్ని తీస్తానమాట. అంటే ముసుగు లేకుండా నేరుగా ముఖాముఖిగా చూడ, అంటే దేవుడు దాచుకోకుండా మరి మానవాళికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఈ గ్రంథంలో రాసించాడు. సరే, ఆ గ్రంథాన్ని అలా మనం ప్రక్కకు పెడితే ఈ 2వ అధ్యాయంలో 7 సంఘాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 7 సంఘాల గురించి ఎక్కడెక్కడ ఏ పట్టణంలో ఉన్నాయి, ఆ సంఘాలకు పేర్లు పెట్టలేదు. బాగా అర్థం చేసుకోండి, ఇది కొంచెం చాలా ప్రాముఖ్యమైనది. సంఘాలకు దేవుడు పేరు పెట్టలేదు, కానీ ఊరు పేరులో ఉన్నటువంటి సంఘంగా పిలుస్తున్నారు. ఇప్పుడు సాయంపాలెం ఉందనుకోండి, సాయంపాలెంలో ఉన్న సంఘము అని రాశాడనమాట. జంగారెడ్డిగూడెంలో ఉందనుకోండి, జంగారెడ్డిగూడెంలో ఉన్న సంఘము. చింతలపూడిలో ఉంటే చింతలపూడిలో ఉన్న సంఘము, ఏలూరులో ఉంటే ఏలూరులో ఉన్న సంఘం అని రాశాడు దేవుడు ఇక్కడ. అలాగా ఎఫెసులో ఉన్న సంఘం అంటే ఏంటి, ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి సంఘము, దానికి అదే పేరు, ఇంకా ఇంకో పేరు లేదు. ఎఫెసులో ఉంది కాబట్టి ఎఫెసులో ఉన్న సంఘం అంతే, ఇక ఆ సంఘానికి పేరు లేదు. తర్వాత ఇంకెక్కడ ఉంది చూసారా, ఇంకెక్కడ ఉంది, రెండో పట్టణము స్మరణలో ఉంది. 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం, అది స్మరణలో ఉంది పట్టణంలో, అందుకనే స్మరణలో ఉన్న సంఘము. ఇది పెర్గములో ఉన్న సంఘము. తర్వాత 18వ వచనం, థియేటర్లో ఉంది సంఘము కాబట్టి థియేటర్లో ఉన్నటువంటి సంఘము. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం, సార్దీస్లో ఉంది కాబట్టి సార్దీస్లో ఉన్న సంఘము. 6వ సంఘం ఏంటంటే 7వ వచనం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము, ఫిలదెల్ఫియా పట్టణంలో ఉంది. తర్వాత 7వ సంఘం 14వ వచనంలో లవొదికయలో ఉందన్నమాట, కాబట్టి లవొదికయలో ఉన్నటువంటి సంఘము. కాబట్టి పట్టణాలను ఉద్దేశించి ఆ పట్టణపు పేర్లు పిలిచాడు, కానీ సంఘాలకి పేర్లు లేవు. ఇప్పుడు మన సంఘాలకి మన పేర్లు పెట్టుకున్నాం అంటే కొద్దిపాటి కాలక్రమేణా మనకు మారింది. కాబట్టి ఒక ఊరిలోనే, ఒక పట్టణంలోనే కొన్ని సంఘాలు ఉన్నాయి కాబట్టి అర్థం